నిర్మల్ జిల్లా లక్ష్మీచందాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మామడ మండలానికి చెందిన 3 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇద్దరు యువతులను వేధించిన ఒక వర్గానికి చెందిన లక్ష్మీచందాకు చెందిన యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్ష్మీచందా బస్టాండ్ ముందు బైఠాయించి గ్రామస్తులు ధర్నాకు దిగారు. వారిని అరెస్టు చేసేదాకా ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తుగా ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా లక్ష్మీచందాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మామడ మండలానికి చెందిన 3 గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఇద్దరు యువతులను వేధించిన ఒక వర్గానికి చెందిన లక్ష్మీచందాకు చెందినటువంటి యువకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక లక్ష్మీచందా బస్టాండ్ ముందు బైఠాయించి గ్రామస్తులు ధర్నాకు దిగారు. వారిని అరెస్టు చేసేదాకా ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్. నిర్మల్ జిల్లా లక్ష్మీచందా బస్టాండ్ వద్ద మామడ మండలంలోని 3 గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. లక్ష్మీచందా మండలానికి చెందిన యువకులు మామడ మండలానికి చెందిన యువతులను వేధించడంతో ఆగ్రహానికి గురైన మామడ మండలంలోని 3 గ్రామాల ప్రజలు లక్ష్మీచందా మండల కేంద్రంలోని బస్టాండ్ ముందు ధర్నా చేపట్టారు. యువతులను వేధించిన ఆకతాయిలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసేంత వరకు ఆందోళన చేపడతామని ప్రకటించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన విరమించే ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.